పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ నూతన సంవత్సర సందేశానికి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి లేఖ 4వ అధ్యాయము 22 నుండి 24 వరకు పవిత్ర వచనములు. మీ పూర్వ జీవితపు పాత స్వభావమును మార్చుకొనండి. ఆ పాత జీవితము మోసకరమగు దుష్ట వాంఛలచే భ్రష్టమైపోయినది. మీ మనస్తత్వము నూతనీకరణ గావించుకొనండి. సత్యమైన నీతిని పరిశుద్ధతను కలిగి దేవుని పోలికగా సృజించబడిన కొత్త స్వభావమును ధరింపుడు. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, నూతన సంవత్సరములో అడుగుపెడుతున్నాం. నూతన సంవత్సరాన్ని ప్రారంభిస్తున్నాం. నూతన సంవత్సర దినాలలో ఉన్నాం. ఈరోజు మనందరి ప్రశ్న ఒకటై ఉండాలి. ఈ నూతన సంవత్సరాన్ని నేను ఏ విధంగా ప్రారంభిస్తే, నేను ఏ విధముగా జీవిస్తే దేవుడు సంతోషిస్తాడు, తన యొక్క దీవెనలు నా మీద కుమ్మరిస్తాడు. దేవుడు నా నుండి ఏం కోరుకుంటున్నాడు? దేవుడు నా నుండి ఈ క్రొత్త సంవత్సరంలో ఏం ఆశిస్తున్నాడు? ఈ ప్రశ్నకి మనందరం సమాధానం చెప్పాలి. తెలుగులో ఒక సామెత ఉంది, కొత్త ఒక వింత పాతొక రోత. కొత్తదంటే అందరికి ఇష్టమేనండి. ఎవరినైనా అడగండి. క్రొత్త సంవత్సరం రాగానే క్రైస్తవులమైన విశ్వాసం కలిగిన క్రైస్తవులైతే దేవుడి సన్నిధికి కొత్త బట్టలతో వెళతాం. అదేవిధంగా కొత్త కార్యాలు ప్రారంభిస్తాం. పిల్లలకి కొత్త పుస్తకాలంటే చాలా ఇష్టం. పెద్దయిన వాళ్ళకి కొత్త కార్లు, కొత్త బండ్లు, కొత్త ఇల్లు, కొత్త అనేటువంటిది ఏంటో కానీ ఒక రకమైనటువంటి నూతన ఉత్తేజాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తుందండి మన జీవితంలో. ఆహ్లాదాన్ని సృష్టిస్తుంది మన జీవితంలో. ఆశ్చర్యం ఏంటంటే ప్రియులారా, నీవు నేను దమ్మినటువంటి బైబిల్ గ్రంథంలో మనకి వ్యక్తపరిచిన నిజదేవుడు కూడా వాగ్దానం చేశాడు పలుమార్లు, నేను నూతనమైన క్రియను చేయబోతున్నాను, నేను నూతన దివిని, నూతన భూమిని ప్రారంభించబోతున్నాను, నీ నూతన వాగ్దానాన్ని మీకు చేస్తున్నాను. యేసయ్యమంటాడు, నేను మీకు ఒక నూతన ఆజ్ఞనిచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్లు మీరు ఒకరిని ఒకరు ప్రేమించండి. నూతనత్వం దేవుడు మనందరి నుండి కోరుకునేటువంటి నూతన సంవత్సరంలో నూతనత్వం ప్రియులకు దేవుని బిడ్డలారా. అవును, ఇది మనందరికీ కావాలి. నూతనత్వం, క్రొత్తదనం, నూతనీకరణ మనందరికీ జరగాలి. కానీ ప్రియులారా, ఈ నూతనత్వం, ఈ క్రొత్తదనం, ఈ నూతనీకరణ అనేటువంటిది బాహ్యమైనటువంటి వాటికి మాత్రమే పరిమితం కాకూడదు. ఒకవేళ ఈ నూతనత్వాన్ని, నూతనీకరణని, క్రొత్తదనాన్ని బాహ్యమైనటువంటి వాటికే పరిమితం చేస్తే క్రైస్తవుడు అనేటువంటి వాడు ప్రమాదములో పడిపోతున్నాడు. ప్రమాదంలో పడిపోతుంది. కాబట్టి ఈ క్రొత్త సంవత్సరంలో మనం ఏ విధముగా జీవిస్తే దేవుడు సంతోషిస్తాడు, మనం ఏ రీతిగా జీవిస్తే దేవుడు మనపై తన యొక్క ఆశీర్వాదాలను కుమ్మరిస్తాడు. ఈనాడు మనం చదువుకున్న వాక్యాన్ని కొన్ని నిమిషాల పాటు ధ్యానం చేయటానికి ప్రయత్నం చేద్దాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 22వ వచనము, మీ పూర్వ జీవితపు పాత స్వభావమును మార్చుకొనండి. మనకు కూడా మారుతుంది కదండి. 2024 నుంచి 2025కి మారుతుంది కదా. మారింది. ఏం మారింది? సంవత్సరం మారింది. 24 గల్లా 25 అయింది. క్రొత్తదనం, కొత్తది. అయితే పౌలు గారు ఏమంటున్నారు ప్రియులారా, మీ స్వభావమును మార్చుకొనండి, మీ వ్యక్తిత్వాన్ని మార్చుకొనండి. దేవుడు మన నుండి కోరేది ప్రియులారా, తేదీ మార్పు కంటే కూడా హృది మార్పు,
మది మార్పు. దేవుడు మన నుండి కోరేది తేదీ మార్పు కంటే కూడా హృది మార్పు, మది మార్పు. మన నడక, మన నడత, మన మనస్తత్వం, మన స్వభావం మార్చుకోవాలని చెబుతున్నాడు. పాత స్వభావము, నూతన స్వభావము. ఏమిటి పాత స్వభావం అంటే? బైబిల్ గ్రంథంలో పాత స్వభావం అంటే చెడు, పాపము, పాపానికి తగినటువంటి, పాపానికి చెందిన క్రియలన్నీ కూడా పాతవిగా ఉండిపోవాలి. నూతనత్వం అంటే ఏమిటి? క్రీస్తునందు మనం జీవించాలి, క్రీస్తులో జీవించాలి. పవిత్రమైన జీవితము, పరిశుద్ధమైన జీవితము, నీతివంతమైన జీవితము. కాబట్టి పాతవన్నీ మీరేం చేయాలి? మార్చివేసేసేయండి, తీసేసేయండి అంటున్నాడు. ఈ నూతన సంవత్సరం అడుగు పెడుతున్న ప్రియమైన బిడ్డ, దేవుడు నీకు ఒక ప్రశ్న వేస్తున్నాడు. నువ్వు సిద్ధమేనా? నూతనత్వంలో అడుగుపెట్టడానికి, నూతనీకరించబడటానికి, హృదిని మదిని నూతనంగా మార్చుకోవడానికి. పౌలు గారు అంటున్నాడు, ఆ పాత జీవితం ఏ విధముగా ఉండేదట? ఆ పాత జీవితము మోసకరముకు దుష్ట వాంఛలచే భ్రష్టమైపోయినది. పాడైపోయినటువంటి జీవితం అది, పాడు జీవితం అది, పాపపు జీవితం అది. ప్రియ దేవుని బిడ్డలారా, నూతన సంవత్సరంలో అడుగుపెట్టాం, మేము క్రైస్తవం అని చెప్పుకుంటా, అదే అబద్ధాలు మాట్లాడుకుంటా, అదే దొంగతనం చేసుకుంటా, అదే పితరులు ఇతరుల గురించి చెడు మాట్లాడుకుంటా జీవిస్తుంటే, అదే పాపానికి అంటిపెట్టుకొని జీవిస్తుంటే, అదే వ్యసనాలకి, అదే తాగుడికి, అదే బీడీలకి, అదే పొగ కాల్చటానికి, అదే శారీరకమైనటువంటి అటాచ్మెంట్స్ ఇతరులతోటి మనం దాన్ని కొనసాగిస్తే మనని మనం పచ్చి మోసం చేసుకుంటున్నామండి. ఎస్, మనల్ని మనం పచ్చి మోసం చేసుకుంటున్నాం. నూతనత్వం అంటే ఏంటో తెలుసా? మీకు ఒక శ్రీసభ చరిత్రలో జరిగినటువంటి ఒక ఉదాహరణ చెప్తాను. అగస్తీను అనేటువంటి వాడు ఘోర పాపి, ఘోర పాపి. ఆయన చెయ్యని పాపం అంటూ లేదండి. గర్వంతో పొంగిపోయాడు. లతీను భాష గ్రామర్ నాకు బాగా వచ్చని గర్వంతో పొంగిపోయాడు. తెలివైనటువంటి వాడు, జ్ఞానాన్ని ఇచ్చాడు దేవుడు కాబట్టి ఆ జ్ఞానాన్ని వాడుకొని డబ్బులు సంపాదించి విచ్చలవిడి జీవితానికి అలవాటయ్యాడు. దేవుడు సాతాను సమానమైన శక్తులు అనే వాదానికి లొంగిపోయాడు. దేవుడి ఎంతో సాతానుడంతే అనే వాదం, ఆ వాదాన్ని ఆయన అంగీకరించాడు. చివరికి శారీరక వ్యామోహంలో పడిపోయాడు. ఒక స్త్రీతో చేయకూడనటువంటి భయంకరమైన పాపములో పడిపోయాడు. అయితే దేవుని కృప వలన తన తల్లి యొక్క ఉపవాస ప్రార్థన కారణంగా ఆ రోజుల్లో మిలాన్, ఇటలీ దేశం మిలాన్ ప్రాంతంలో మిలాన్ బిషప్ గారిగా ఉన్నటువంటి ఆమ్రోసు గారి యొక్క బోధనల కారణంగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించి కరుడుగట్టిన పాపాత్ముడు, పాపాంధకారంలో మునిగిపోయినటువంటి అతను హృదయ పరివర్తన, మారు మనసు పొందాడు. నూతనీకరణ, కొత్త సంవత్సరం అడుగుపెడుతున్న మనని ఏంటి మనం మారాల్సింది? ఎలా మారాలి? ఏంటి మనలో రావాల్సిన మార్పు? తేదీ కాదు, హృది మది పూర్తిగా మారిపోయిన తర్వాత, దేవునికి అంకితమైన తర్వాత, ఒక రోజున అగస్తీను గారు తాను పాతకాలంలో వెళ్ళినటువంటి ఆ దారి గుండా వెళుతున్నాడు. వెళుతుంటే తల వంచుకొని ప్రార్థన చేసుకుంటూ వెళుతున్నాడు. వెళుతుంటే ఎవరో ఒక స్త్రీ కేకేసింది, అగస్తీన్ 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 అని కేకేసింది. అగస్తీన్ గారు మాట్లాడలా, తల వంచుకొని వెళ్ళిపోతూనే ఉన్నాడు. అంతకుముందు అయితే వెర్రి చూపులు చూసేవాడు, ఎకిలి చేష్టలు చేసేవాడు, పాపములోనికి వెళ్ళేవాడు. తల ఎత్తల, తల దించుకొని ప్రార్థన చేసుకుంటూ వెళుతున్నాడు.
అంతలోకే ఆ స్త్రీ ఈ విధంగా అన్నది, ఒక పేరు, అగస్తీన్, నేను నీ క్లారాని, రా నా దగ్గరికి అన్నది. అగస్తీన్ గారు తల ఎత్తకుండా, కానీ నేను కాదు, నాలో క్రీస్తు ఉన్నాడు, ఇక నేను లేను అని చెప్పాడు. కానీ నేను కాదు, నాలో క్రీస్తు ఉన్నాడు, ఇక నేను లేను, నేను నశించిపోయాను, క్రీస్తే నాలో ఉన్నాడు. అగస్తీను చచ్చిపోయాడు, క్రీస్తు జీవిస్తున్నాడు. నూతనత్వం, మార్పు ప్రియులారా, ఇది మార్పు. దేవుడు కోరుకునేది ఇదే. క్రొత్త సంవత్సరం ప్రారంభించుకున్నామని కొత్త బట్టలు వేసుకొని, కొత్త విషయాలను ప్రారంభించుకొని, మన జీవితంలో ఏ మార్పు లేకపోతే దేవుడు కోరుకునేది ఇది కాదు. దేవుడు కోరుకునేది ఇది కాదండి. పౌలు గారు అంటున్నారు, ఆ పాత జీవితమును మోసకర్మకు దుష్టవాంఛలచే భ్రష్టమైపోయినటువంటి దానిని విడిచిపెట్టండి. మీ మనస్తత్వమును పునర్నవము గావించుకొనండి, నూతనీకరణ గావించుకొనండి. దేన్ని? మీ హృదయాన్ని నూతనీకరణ చేసుకోండి, మీ హృదయాన్ని కడుక్కోండి, మీ హృదయాన్ని శుద్ధి చేసుకోనండి. ఇది నూతనత్వం. పాపానికి బదులుగా, అవినీతికి బదులుగా, అక్రమానికి బదులుగా సత్యమైన నీతిని, సత్యాన్ని, నీతిని, పరిశుద్ధతను కలిగి దేవుని పోలికగా సృజించబడిన కొత్త స్వభావమును ధరించండి. ఒక కొత్త స్వభావాన్ని అంటున్నాం కదా, నూతన సంవత్సరం, క్రొత్త సంవత్సరం అంటున్నాం కదా. ఈ క్రొత్త సంవత్సరం దేవుడు మన నుండి కోరుకునేది ఏమిటి అంటే, ఒక నూతన స్వభావాన్ని, నూతన మనస్సును, నూతన హృదిని, నూతన మదిని, నూతన జీవితాన్ని దేవుడు కోరేది ఇది ప్రియులారా. ఎన్ని మాటలు ఉన్నాయి, విలువైన మాటలు ఎక్కడ? సత్యాన్ని, నీతిని, పరిశుద్ధతని కలిగినటువంటి దేవుని పోలికగా సృజించబడిన ఆ క్రొత్త స్వభావాన్ని మీరు పొందుకోవాలి ఈ నూతన సంవత్సరంలో. ప్రియులారా, దేవుని స్వభావాన్ని కలిగిన, ఇది ఎక్కడో విన్నామే, దేవుని పోలికని కలిగిన, ఇది ఎక్కడో విన్నామే. ఎక్కడా? ఎస్, మీరు అనుకుంది కరెక్టే. ఆదికాండం 1వ అధ్యాయం 26, 27 వచనాలు మనం చదువుకుంటే దేవుడు అంటాడు, సకల సృష్టి చరాచర రాశులను కలుగజేసిన తర్వాత దేవుడు ఏమంటాడు, ఇక ఇప్పుడు మానవ జాతిని కలుగజేతాము, వారు మా పోలికలో, ఎలాగా? మా పోలికలో, మా ఆకారములో వారు సృజించబడాలి. ఏంటి దేవుని పోలికంటే? నా బట్టతల, లేకపోతే నా ముఖం, గుండ్రట ముఖం, లేకపోతే నా ఎత్తైనటువంటి స్వరూపం, నా బలమైనటువంటి స్వరూపం, ఇదండి దేవుడి స్వరూపం. లేదండి. పరిశుద్ధత ఇక్కడ చెప్తున్నాడు, నీతి, సత్యము, ఇది దేవుని పోలికంటే. దీన్ని కోల్పోకపోతే, దీన్ని పోగొట్టుకోకపోతే మనం దేవుని యొక్క రూపంలో ఉన్నాం. అది ఎప్పుడు కొత్త స్వభావమే. ఈ మాట గుర్తుపెట్టుకోండి పిల్లారా. ఏమిటంటే, దేవునిలో ఉన్నటువంటి వాడు ప్రతిదినము, అనుదినము కొత్తవాడే. దేవుని యందు ఉన్నటువంటిది ఇట్ ఈస్ ఎవర్ న్యూ. అది ఎప్పుడు కొత్తదేనండి, పాత పడదు ఇంకా. కానీ కాలంలో మాత్రం, కాలంలో ఇవాళ వచ్చింది రేపటికి పాత అయిపోద్దండి. అంతెందుకండి, ఒక 2 వీలర్ కొన్నామనుకో, కొన్నప్పుడు 70,000 అనుకో, ఇప్పుడు రేట్లు పెరిగిన ₹1,00,000 అనుకుందాం. తెల్లారే ఒక్కరోజు ఆగి దాన్ని మళ్ళీ రెండో బేరంలో అమ్మండి, 10,000 తీసేస్తారు. ఏంటంటే రెండోది కదండి, అయిపోయింది ఒక రోజులోనే, ఒక గంటలోనేనండి. మీకు అందరికీ తెలుసు ఈ విషయం. కాలం ప్రకారం ప్రియులారా, ఏదైనా కానీ కాలములోనికి వస్తే, ఇఫ్ ఇట్ కమ్స్ ఇన్ టు టైమ్, ద ఫాలోయింగ్ డే ఇట్ బికమ్స్ ఓల్డ్. కానీ దేవునిలో ఉన్నంత వరకు కూడా మనం నూతన సృష్టే, వీఆర్ న్యూ.
ప్రతి రోజు, ప్రతి గంట, ప్రతి అనుదినం కూడా మనం నూతనీకరించబడుతుంటాం దేవునిలో ఉన్నప్పుడు. దేవునిలో ఉన్నటువంటి వాడు ఎప్పుడు నూతన సృష్టే. పాపములో ఉన్నటువంటి వాడు ఎప్పుడు పాత స్వభావమే. నీకేం కావాలి ఈ నూతన సంవత్సరములో, ఈ క్రొత్త సంవత్సరములో? నూతన తేదీలు కావాలా? నూతన మది, నూతన హృది కావాలా? యేసుకు చెందినటువంటి వాడివిగా ఉండాలనుకుంటున్నావా? ఇది ఈ రోజున మనం నిర్ణయించుకోవలసింది. పౌలు గారు అంటున్నారు, నీతిని, సత్యమును, పరిశుద్ధతను కలిగిన దేవుని పోలికగా సృజించబడినటువంటి కొత్త స్వభావాన్ని ధరించండి. అలనాడు అవ్వ ఆదాములు ఇరువురికి దేవుడు ఆ దేవుని యొక్క స్వభావాన్ని, ఆ దేవుని యొక్క రూపాన్ని, దేవుని యొక్క పోలికని, అంటే ఏమిటి? సత్యము, నీతి, పరిశుద్ధత దేవుడిచ్చాడు. మరణము లేనటువంటి తత్వం దేవుడిచ్చాడు. మరణము లేదప్పుడు ఆదాముకి, ఏవమ్మకు మరణము లేదు. కానీ పాపము చేసి పాత రొచ్చులో పడిపోయి, రోత రొచ్చులో పడిపోయి పాత మనిషి అయిపోయాడు, పాత మానవుడు అయిపోయాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, నీవు ఒకవేళ ఇంకా ఆ పాపములో, అవ్వాదముల యొక్క ఆ పాపములోనే బ్రతుకుతున్నట్లయితే నీలో నూతనత్వం లేదు. ఎన్ని కొత్త సంవత్సరాలు, ఎన్ని నూతన సంవత్సరాలు కొనియాడుకున్నా కానీ నీ పాత రోత స్వభావములను నువ్వు విన్నావు. దేవుడు ఈరోజు అంటున్నాడు పౌలు గారి ద్వారా, నూతన మీ శరీరాన్ని, మీ మనస్తత్వాన్ని, శరీరం కాదండి, మీ మనస్తత్వాన్ని పునర్నవముగా, నూతనీకరణ గావించుకోనండి. మీ హృదయాన్ని సత్యము, నీతి, పరిశుద్ధత కలిగినటువంటి దేవుని పోలికగా సృజించబడినటువంటి క్రొత్త స్వభావమును మీరు కలుగజేసుకోనండి. రక్షణ చరిత్రని 3 మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేయొచ్చండి. ఏంటి ఆ 3 మాటలు? జనరేషన్, క్రియేషన్, జనరేషన్, డీజనరేషన్ అండ్ రీజనరేషన్. ఈ 3 మాటల్లో చెప్పేయచ్చండి. జనరేషన్ అంటే ఏంటి? టు జనరేట్ సంథింగ్, టు క్రియేట్ సంథింగ్ న్యూ. ఏదో ఒకడు క్రొత్త వస్తువుని కనిపెట్టాడండి, అతను అది కనిపెట్టాడు క్రొత్తగా, కానీ దాన్ని ఇంకోటి వచ్చి పాడు చేశాడు. ఆ క్రొత్త వస్తువుని ఏం చేశాడు? పాడు చేశాడు. ఏమైపోతుంది? అది పాడైపోయింది, పాత అయిపోయింది, చెడిపోయింది. దాన్ని ఇప్పుడు ఏం చేయాలి? మరలా నూతనీకరించాలి, మరలా నూతనత్వం తేవాలి దాంట్లో. రీజనరేషన్, రీక్రియేషన్. దేవుడు మానవుని సృష్టించాడు. మానవుడు ఆ దేవుని యొక్క సృష్టిని తనలో తానే పాపముతో నిండిపోయాడు. కానీ దేవుడు నూతనీకరణ గావిస్తున్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరం దేవుడు మనకిచ్చాడు. మనకు కావాలి సంతోషం. వీ నీడ్ ద సెలబ్రేషన్, స్పిరిచువల్ సెలబ్రేషన్స్, నాట్ ద వరల్డ్లీ సెలబ్రేషన్స్. ఆత్మీయమైన పండగను మనం చేసుకోవాలి. లోకానుసారమైన పండగ కాదండి మనకు కావలసింది. ఆత్మీయమైన పండగను మనం చేసుకోవాలి. బిడ్డలారా, మనం బాహ్యమైనటువంటి వాటిని కోరుకుంటేనే వెంటనే కరిగిపోయే దేవుడు. ఏమంటాడు యేసయ్య? అడుగుడి మీకు వసకబడును, తట్టుడి మీకు తెరవబడును, వెదకండి మీకు దొరుకునన్నాడు. మరి మీరెంత చెడ్డవారైనా కానీ మీ బిడ్డ పామును అడిగితే, ఆ చేపను అడిగితే పామునిస్తారా మీరు? ఇవ్వరు కదా. గుడ్డును అడిగితే తేలునిస్తారా మీరు? ఇవ్వరు కదా. అని చెప్పి ప్రభు ఏమంటున్నాడు? మీరెంత చెడ్డవారైనను మీ బిడ్డలకు మంచి ఇవ్వటం మీకు తెలుసు కదా. మరి పరలోకమందున్న మీ తండ్రిని మీరు పరిశుద్ధాత్మ కొరకే అడిగితే మరి మీకు ఎంత ఎక్కువగా ఇస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, నీలో నూతనత్వాన్ని, నూతన హృదయాన్ని, నూతన మనస్తత్వాన్ని, నూతన నడకని, నూతన నడతని నడిపించేవాడు, నేర్పించేవాడు, ప్రసాదించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పరిశుద్ధాత్మ దేవుని కొరకై వేడుకుందాం. ఆ పరిశుద్ధాత్మ దేవుని కొరకే ప్రార్థన చేద్దాం. ఇదిగో లూకా సువార్త 11వ అధ్యాయము 13వ వచనంలో, మీరెంత చెడ్డవారైనను మీ బిడ్డలకు మంచి వస్తువులు ఇచ్చుట మీకు తెలియను కదా. మరి పరలోకమందున్న మీ తండ్రిని తనను అడిగేటువంటి వారికి
ఎంతగా పరిశుద్ధాత్మనిచ్చునో ఊహించండి. నీలో నూతన హృదయాన్ని తయారు చేయమని వేడుకో. మిగిలినవన్నీ ఇస్తాడండి. డోంట్ వరీ అబౌట్ దెమ్. ఇవ్వడని అంటల్లా నేను. ప్రభు అన్నాడు కదా 6వ అధ్యాయంలో చదువుకున్న మత్తయి శుభవార్తలో చివరి వాక్యంగా, మొదట ఆయన రీతిని, ఆయన రాజ్యమును వెదకుడు, అప్పుడు అవన్నీ ఇస్తాడు. బట్ ఫస్ట్ యు వరీ అబౌట్, యు ఆస్క్ ఫర్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ కొరకే వేడుకో. ఆయన నీతో ఉంటే ఆయనే అనుగ్రహాల కర్త కదండి, అనుగ్రహ పరిపూర్ణ ఆయనే కదండి మనకు అనుగ్రహాలు ఇచ్చేది. మరియ తల్లికి ఎవరిచ్చాడు? ఆ మరియ తల్లిని కూడా వేడుకుందాం. ఈ నూతన సంవత్సర ప్రారంభంలో మా కోసం ప్రార్థించమని వేడుకుందాం. తలలోంచి వేడుకుందాం పిల్లరా. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. ఈ నూతన సంవత్సరం అడుగుపెడుతున్న మేము, ఈ నూతన సంవత్సరంలో ఉన్నటువంటి మమ్ము నీ పరిశుద్ధ ఆత్మశక్తి చేత నింపండి. నీ ఆత్మచేత మమ్మ ఆవరించండి. నీ ఆత్మ అభిషేకాన్ని మాకు ఇవ్వండి. మా హృదయములో, మా మదిలో, మా జీవితంలో, మా ప్రవర్తనలో, మా పరిశుద్ధతలో మార్పు తీసుకొని రండి తండ్రి. నీ బిడ్డలుగా జీవించటానికి, నీకు ఇష్టమైనటువంటి వారిగా జీవించటానికి కావాల్సిన శక్తిని మాకు దయచేయండి. మాలో ఉన్న పాపాన్ని, మాలో ఉన్న చెడుని, నీ దీవెనలు రాకుండా, నీ ఆశీర్వాదాలు రాకుండా, నీ కృపలు రాకుండా ఏవైతే అడ్డుకట్టగా ఉన్నాయో, అడ్డుగోడలుగా ఉన్నాయో, ఎరికో గోడలుగా ఉన్నాయో వాటిని కూల్చివేయండి తండ్రి. మా వల్ల కాదు ప్రభువా, నీ పరిశుద్ధాత్మ మాకు కావాలి. మాలో పూర్తిగా పునర్నవము గావించండి నాయన, నూతనీకరణ గావించండి మమ్మల్ని. ఓ పరిశుద్ధాత్మదేవ మమ్మ అభిషేకించండి. ఓ పరిశుద్ధాత్మదేవ మాపై దిగిరండి. ఈ నూతన సంవత్సరంలో మమ్మ నూతన సృష్టిగా మార్చును ఆయన. క్రీస్తునందు ఉన్నవాడు నూతన సృష్టి ఎల్లప్పుడూ కూడా. మమ్మల్ని కూడా నూతన సృష్టులుగా మార్చండి నాయన. నూతన వ్యక్తులుగా మార్చండి నాయన. నూతనత్వంతో నింపండి నాయన. మా వేదన, మా బాధ, మా కష్టం, మా కన్నీళ్లు మీ ముందుంచుతున్నాం తండ్రి. ఈనాడు ఈ వాక్య పరిచయలో పాల్గొంటున్న ప్రతి బిడ్డ యొక్క అవసరాన్ని, ఉద్దేశాన్ని, తలంపును ఆత్మీయమైన, మానసికమైన, శారీరకమైన, ఈ లోకంలో జీవించడానికి కావాల్సిన మాకు అన్ని అవసరాలను కూడా మీ ముందుంచుతున్నాం ప్రభు. ఇంకెవరిస్తారు మాకు? నీవే ఇచ్చేటువంటి వాడు. సమకూర్చువాడవు నీవే నాయన. సమకూర్చు తండ్రివి నీవే. సమకూర్చు ప్రభువా. ప్రభువా, ఈనాడు ఈ వాక్య పరిచయలో పాల్గొన్న ప్రతి బిడ్డను మీరు పేరు పేరు వరుసన దీవించండి. అధికమధికముగా దీవించండి నాయన. 30ంతలుగా, 60ంతలుగా, 100ంతలుగా అభిషేకించండి, దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ఈ నూతనమైన హృదయాన్ని మాకు దయచేయమని, మా కొరకు ప్రార్థించండి అని ఎవరైతే మెసేజ్లు ఉంచుతున్నారు ప్రభువా, ఇన్ని సంవత్సరాల పాటు ఈ యూట్యూబ్ పరిచర్య, నీ సువార్త ఆగకుండా కొనసాగటానికి ఎవరైతే ఉదారంగా ఆర్థిక సహాయాన్ని అందించుతున్నారు ప్రభువా, వారందరి కొరకే ప్రార్థిస్తున్నాను తండ్రి. వారిని దీవించండి ప్రభు, ఆశీర్వదించండి. వారు సువార్తలో వారు చేస్తున్నట్టు సహాయానికి 100 అధికంగా వారిని దీవించమని, ఆశీర్వదించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము, మీ కుటుంబాలని ఈ సంవత్సరం అంతా కూడా చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.